ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఒక అప్లికేషన్ని డెవలప్ చేసిన తర్వాత క్లయింట్ లొకేషన్లో క్లయింట్ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్స్ అండ్ స్టాండర్డ్స్ని మీట్ అయ్యాయో లేదో టెస్ట్ చేసేదాన్ని యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటాము. ఈరోజు మనం వాట్ ఈస్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే ఏమిటి, యాక్సెప్టెన్స్ టెస్టింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, యాక్సెప్టెన్స్ టెస్టింగ్లో టైప్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటి వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం. దానికోసం లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, వెల్కమ్ టు Abhey, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. ఫ్రెండ్స్, యాక్సెప్టెన్స్ టెస్టింగ్లో మనం మొట్టమొదటి తెలుసుకోవాల్సిన అంశం వాట్ ఈస్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే ఏమిటి? యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ కంప్లీట్ అప్లికేషన్ని డెవలప్ చేసిన తర్వాత క్లయింట్ లొకేషన్లో క్లయింట్ ఇచ్చేటువంటి రిక్వైర్మెంట్స్ అండ్ స్టాండర్డ్స్ని మీట్ అయ్యాయో లేదో తెలుసుకోవడాన్ని క్లయింట్ ద్వారా టెస్ట్ చేస్తే దాన్ని యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటాము. ఈ యొక్క యాక్సెప్టెన్స్ టెస్టింగ్ని క్లయింట్ లొకేషన్లో క్లయింట్ ద్వారా పర్ఫామ్ చేయబడుతుంది. ఈ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే ఈ యొక్క సాఫ్ట్వేర్ లేదా అప్లికేషన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. ఫ్రెండ్స్, మనం తెలుసుకోబోయే రెండవ అంశం వై యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేది క్లయింట్ లొకేషన్లో క్లయింట్ ద్వారా టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేయబడుతుంది. ఆ యొక్క క్లయింట్ లొకేషన్లో ఆ యొక్క అప్లికేషన్ ఏ ఎన్వైర్న్మెంట్లో యూస్ చేయడానికి నిర్మించబడిందో ఆ యొక్క ఎన్వైర్న్మెంట్లో టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క టెస్టింగ్లో రియల్ టైమ్ యూసేజ్లో అంటే ఆ యొక్క అప్లికేషన్ యూస్ చేసేటప్పుడు ఎంత లోడ్ అనేది ఆ అప్లికేషన్ ఫేస్ చేయవలసి వస్తుందో అంత లోడ్లో ఈ యొక్క అప్లికేషన్ని టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ అప్లికేషన్కి ఇచ్చే ఇన్పుట్స్ కూడా రియల్ టైమ్ డేటా సెట్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా యాక్చువల్ ఇష్యూస్, రన్ టైమ్ ఇష్యూస్ని కనిపెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ పాజిటివ్ రావడం వల్ల ఆ అప్లికేషన్ మీద కాన్ఫిడెన్స్, ట్రస్ట్ అనేది నిర్మించబడుతుంది. రియల్ టైమ్ ఇష్యూస్ని ముందుగా కనిపెట్టడం వల్ల టైం అండ్ మనీ అనేది సేవ్ చేయవచ్చు. ఒకవేళ ఇష్యూస్ని యాక్సెప్టెన్స్ టెస్టింగ్లో కనిపెట్టలేకపోతే మార్కెట్లోకి రిలీజ్ చేసిన తర్వాత ఇష్యూస్ ఏమన్నా వస్తే అవి రిసాల్వ్ చేయడానికి చాలా టైం, మనీ అనేది వేస్ట్ చేయవలసి వస్తుంది. అంతేకాకుండా రిప్యుటేషన్ అనేది కూడా దెబ్బతింటుంది. రిప్యుటేషన్ అంటే కంపెనీ నేమ్ అండ్ వాటి యొక్క పేరు ప్రతిష్టలు. ఫ్రెండ్స్, యాక్సెప్టెన్స్ టెస్టింగ్లో మనం తెలుసుకోబోయే మరో అంశం టైప్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఈ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ని ముఖ్యంగా 4 విధాలుగా వర్గీకరించారు. దాంట్లో మొట్టమొదటిది యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, సెకండ్ ది ఆల్ఫా టెస్టింగ్, మూడవది బీటా టెస్టింగ్, నాలుగవది కాంట్రాస్ట్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఫ్రెండ్స్, ఆల్ఫా టెస్టింగ్లో ఏ కంపెనీ అయితే ఆ యొక్క అప్లికేషన్ని డెవలప్ చేసిందో ఆ కంపెనీలో ఉన్నటువంటి డెవలపర్స్, ఆ అప్లికేషన్ని డెవలప్ చేసినటువంటి డెవలపర్స్ అండ్ టెస్టర్స్ ఒకసారి ఆ అప్లికేషన్ని క్లయింట్ ఇచ్చేటువంటి రిక్వైర్మెంట్స్ అండ్ స్టాండర్డ్స్ని మీట్ అయ్యో లేదో టెస్ట్ చేస్తారు. ఈ యొక్క టెస్టింగ్ క్లయింట్కి రిలీజ్ చేసే ముందు ఒకసారి టెస్ట్ చేస్తారు. ఇది సిస్టమ్ టెస్టింగ్ తర్వాత ఈ ఆల్ఫా టెస్టింగ్ అనేది చేస్తారు. ఈ ఆల్ఫా టెస్టింగ్ని ఫైనల్ టెస్టింగ్ అని కూడా అంటారు. ఫ్రెండ్స్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్లో క్లయింట్కి మనం ఒక అప్లికేషన్ని లేదా సాఫ్ట్వేర్ని రిలీజ్ చేసినప్పుడు ఆ యొక్క క్లయింట్ లొకేషన్లో స్టాక్ హోల్డర్స్
ఆ యొక్క అప్లికేషన్ని టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ చేసేటప్పుడు వారు ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్స్ అండ్ స్టాండర్డ్స్ని మీట్ అయ్యాయా లేదా వ్యాలిడేషన్ చేస్తారు. ఇది క్లయింట్ లొకేషన్లో జరిగే మొట్టమొదటి టెస్టింగ్. ఫ్రెండ్స్, బీటా టెస్టింగ్. ఈ యొక్క బీటా టెస్టింగ్లో ఆ అప్లికేషన్ డెవలప్ చేయడంలో ఎక్స్పీరియన్స్ లేదా అలాంటి అప్లికేషన్ని టెస్ట్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ని, ఆ అప్లికేషన్ని ఎండ్ యూజర్గా యూజ్ చేయడంలో ఉన్న ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని తీసుకొని వచ్చి ఆ అప్లికేషన్ని టెస్ట్ చేపిస్తారు. ఈ యొక్క టెస్టింగ్లో రియల్ టైంలో తలెత్తే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో వాళ్ళు కనిపెడతారు. ఫ్రెండ్స్, కాంట్రాక్ట్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్లో క్లయింట్ మనకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు కొంత కాంట్రాక్ట్ అనేది మెయింటైన్ చేస్తాడు. ఆ యొక్క కాంట్రాక్ట్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ని మెయింటైన్ చేస్తారు. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని స్పెసిఫిక్ అప్లికేషన్స్ యూజ్ చేయమని, కొన్ని స్పెసిఫిక్ అప్లికేషన్స్ యూజ్ చేయొద్దని మెన్షన్ చేసి ఉంటుంది. ఆ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ని మనం రిలీజ్ చేసినటువంటి అప్లికేషన్ మీట్ అయ్యాయో లేదని, ఆ యొక్క స్టాండర్డ్స్ని మీట్ అయ్యాయో లేదని ఈ కాంట్రాక్ట్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్లో టెస్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, యాక్సెప్టెన్స్ టెస్టింగ్ యొక్క ముఖ్య అంశాలని ఈ యొక్క స్లైడ్లో పరిశీలిద్దాం. యాక్సెప్టెన్స్ టెస్టింగ్ వల్ల క్లయింట్ ఇచ్చేటువంటి రిక్వైర్మెంట్స్, స్టాండర్డ్స్ అన్నిటినీ మీట్ అయ్యాయో లేదో వ్యాలిడేషన్ చేస్తాం. ఈ యొక్క వీడియో నాకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేయడానికి మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, please click on subscribe button to get notification on the latest video. I request you to please click on like button and share this video to your friends who are eager to gain knowledge on testing concepts. Friends, I heartfully thank you for your lot of support to our channel. I hope it will continue forever.